హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చుతాయని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. నిన్న ఒక రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళందరూ లేవనంటే వీళ్ళందరూ భరణి, సుమన్, డెమాన్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉండి రామ్ వీళ్ళందరూ ఉంటారు. రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు మరి అవతల ఎవరినైనా ఎలిమినేషన్ చేయొచ్చు అని మాట్లాడతారు. ఎలిమినేషన్ చేయొచ్చు అంటే ఇంకా ఇప్పుడు ఉంటుంది ఈ సీజన్లో. ఒకరికొకరికి పడకుండా పడింది ఎవరంటే మాస్క్ మ్యాన్, సంజన. ఈ సీజన్లో ఒకరికొకరు పడకుండా మాట్లాడింది ఎవరంటే మాస్క్ మ్యాన్, సంజన. అసలు నెవర్ ఎక్స్పెక్ట్. ఫస్ట్ వాళ్ళు ఎంత వాళ్ళు ఫస్ట్ ఎంత మంచిగా ఉన్నారు, తర్వాత వాళ్ళిద్దరికి అస్సలు పడకుండా అయిపోయింది. అదైతే హైలైట్ అనిపించింది, అది హైలైట్. కానీ డెమాన్ హరీష్ అంటాడు, మనం ప్రోమో చూసిందే సీజన్ ఇంకా మళ్ళీ చూడాలి. అర్ధరాత్రి లేపి వీళ్ళని దొంగతనం చేయడానికి వీళ్ళని లేపుతారు, అది హైలైట్ అనిపించింది. ఇంకా తర్వాత వీళ్ళని సీజన్ వీళ్ళని లేపి ఈ విధంగా ఇది అని మాట్లాడతారు, అది హైలైట్ అనిపించింది. సూపర్. తర్వాత హరీష్ మాట్లాడతాడు, ఈ బిగ్ బాస్ దొంగతనం చేయండి, ఇంకా ప్రతి దొంగతనం ఒకసారి అంటే కరెక్ట్, 2 సార్లు అంటే కరెక్ట్, 3 సార్లు అంటే ప్రతిది ఏదైనా దొంగతనం చేయడం అస్సలు నచ్చలేదు అని అంటారు. డెమాన్ కూడా ఆవిడ ఏం చేశారంటే ఆవిడకి నచ్చిన వాళ్ళకు, ఫేవరెట్ వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తుంటుంది. కానీ ప్రతిదీ అట్లా ట్రాప్ చేయడం, అందరినీ ఒక నెగిటివ్ షేడ్లో మనకు నచ్చకపోతే బాగా ఫోక్ చేయడం అట్లాంటివి అయితే నాకు నచ్చలేదని డెమాన్ అంటాడు. తర్వాత రామ్ చెప్తాడు, ఆవిడకున్న ఫేవరెట్ అయిన వాళ్ళకంటూ వాళ్ళే అని చెప్తాడు. భరణి గారు, కళ్యాణి ఏమన్నారు, భరణి గారు సేఫ్ ప్లే ఎందుకు మాట్లాడిన భరణి గారిని నేనంటే ఓకే సరే నాకు నచ్చింది ఈ విషయం, నాకు ఇట్లా జరుగుతుందని అన్నారు. అసలు లేదు, నేను లేదు ఇంకో ఆప్షన్ అంటే నాకైతే లేదంటే, కళ్యాణ్ కూడా నాకు ఏ ఆప్షన్ లేదంటే నేనైతే బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నాను, మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ మేము సంజన అంటే బిగ్ బాస్ నన్ను టార్గెట్ చేశారు అని అంటారు. కానీ పాపం ఇమాన్యుయల్ ఏడుస్తుంటాడు, అదొకటి నాకు చాలా బాధ అనిపించింది. రియల్ ఇమాన్యుయల్ ఏడుస్తాడు, కానీ ఇమాన్యుయల్ ఏడుపు ఎందుకు ఏడుస్తాడు, ఆయన సీక్రెట్ రూమ్ అని ఆయన చెవులో చెప్పిందని కూడా అంటున్నారు. మళ్ళీ చూద్దాం ఇమాన్యుయల్ సీక్రెట్ రూమ్లో అని చెప్పలేదో కూడా మనం తెలుసుకోవాలి. అట్లయితే అందరూ తెలిసి సీక్రెట్ రూమ్ అని ఇమాన్యుయల్ ఏడవకుండా ఉంటే బాగుండు అని చాలామంది అంటున్నారు. ఓకే, ఆ ఎమోషనల్ ఉంటుంది కాబట్టి 100% ఏడ్చిందని నేను అనుకుంటాను. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి.